అందరికీ జై భీమ్. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా కూడా ఏ ఒక్కరి గురించి నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు, నేను చేయను కూడా. అలాగే దళితులకు సంబంధం లేని విషయాలు వాటి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడను. అంటే ఉదాహరణకి ఈ రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే అంశం కానీ మరొకటి కానీ దాని మీద నేను ఎప్పుడు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నేను ఎప్పుడు మాట్లాడాల. మన సంబంధం లేని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలని, అది ప్రభుత్వం ఎలా అనుకుంటే అలా చేస్తుంది. కానీ దానిలో దళితులకి ఇంత మేలు ఉంది, ఇలా ఉంది అని ఎవరన్నా చెప్పి కన్విన్స్ చేస్తే దానికోసం నేను మాట్లాడగలను, అంతవరకు. ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను జనరల్గా అతను వీడియోలో ఇవి చూడను, కానీ మొన్న ఎవరో పంపించారు, చూసా. మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, దాని గురించి నేనేమన్నాను. కానీ వాడే భాష ఏమిటి, వాడు వీడు అని మాట్లాడతాడు. ఎరా గవిడి గేదెలాగా పెరిగావు, నీకు సంస్కారం లేదేంట్రా, మీ అమ్మ నాన్న నీకేం నేర్పించలేదా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా సరే పనిచేసేవాళ్ళని కూడా చాలా మర్యాదగా బాబు అని పిలుస్తాం. ఆ సంస్కారం కూడా లేదా? వాడు వీడు హాఫ్ కోటు నీకేంట్రా, నేనేం వేసుకుంటే నీ సొమ్ములతో కొనిచ్చావా? నువ్వెంత, నీ బతుకెంత? పొద్దున్న లెగిస్తే బ్యాంకులను మోసం చేస్తే కానీ బతకలేవు, ఆ డబ్బులు లేకపోతే నీకు తిండి లేదు, అది నీ బతుకు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేవాడివి. సరే, నువ్వు అయిపోయావు, నువ్వంటే బ్యాంకు దొంగవి, నీకు చరిత్ర ఉంది. మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నావు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడు పెళ్ళాన్నన్నా తిడతాడు, వాడు తల్లినన్నా తిడతాడు, చెల్లెనన్నా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నావు, వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ అవి పెట్టుకున్నావు, పక్షులు, యానిమల్స్ అవి పిచ్చి, అవి కూడా ఎవడో దేకడు, నేను పట్టించుకోను. సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ చేయ, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడి ఉండరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? ఏదో గేదె వాటం వేసుకుని నువ్వును మేము అనలేమా వాడు వీడని? నువ్వెంత, నీ బతికెంత, నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడివా? వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. టేక్ కేర్, బై. ఆకివీడు ఘటన గురించి నేను ఇంతకు ముందే మాట్లాడటం జరిగింది ఒక వీడియో ద్వారా. ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీకు క్లారిఫై చేయదలుచుకున్నా. మొట్టమొదటగా అక్కడ జరిగింది హిందూ క్రిస్టియన్ గొడవ కాదు, అది హిందూ సమాజం మధ్య జరిగినటువంటి చిన్న ఘర్షణ. అక్కడ ఘర్షణ కూడా లేదు, ఒక వ్యక్తి పోయి అక్కడ కావాలని రెచ్చగొట్టాడు తప్పితే. అది ఒక గొంతెల్లమ్మ గుడి అన్నాక ఆమె అక్కడ ఒక నంది ఉండటం జరుగుతుంది. అలాగే ఆ పండుగ అయినప్పుడు ఈ నాన్ వెజ్ ఆవిడకి మొక్కుకున్న ఇవ్వటం, ఆ పండుగ చేసుకోవటం, ఇదంతా కూడా ఒక సంస్కృతిగా జరుగుతూ ఉంటుంది. ఇది చాలామందికి తెలిసిందే. జనరల్గా గొంతెల్లమ్మ పండుగ అంటే సంక్రాంతి టైంలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ గుడి కట్టుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. లేదు, ఇక్కడ నేను రామాలయం కడతాను అని ఒక పెద్ద మనిషి వెళ్ళాడు. దాన్ని ఘర్షణ లేకుండా వాళ్ళతో మాట్లాడి అధికారులతో ఉత్తర్వులు ఇప్పించి సజావుగా కూడా చేయొచ్చు. కానీ ఆ వెళ్ళిన వ్యక్తి ఉద్దేశం అది కాదు. అతను కేవలం అక్కడ ఘర్షణను రెచ్చగొట్టడానికే వెళ్ళాడు. అక్కడ ఏదో క్రైస్తవులు ఉన్నారని, క్రైస్తవులు ఉంటే వాళ్ళు ఏమన్నా నేరస్తులా? క్రైస్తవ్యం పాటించడం ఏమన్నా నేరమా? వాళ్ళు ఏదో వచ్చి ఇక్కడ గుడి ఆపుతున్నారని అనవసరమైనటువంటి ఒక అపోహ అనేదాన్ని కల్పించాడు. అక్కడికి నేను ఒక్కటే చెప్తున్నా, అందరూ ఆలోచించండి. నిజంగా గుడి మీద ప్రేమ ఇష్టం ఉన్న వ్యక్తి అయితే అక్కడ సజావుగా కూడా దాన్ని కట్టడం అనేది చేసి ఉండొచ్చు. కానీ 3 సార్లు అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడి చేసి తిరిగి అదేదో తన మీద దాడి అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. దయచేసి ఇది ఎవరు కూడా నమ్మకండి. దాడి చేసేవాడు ఎవడైనా మన ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తాడు, మనం ఉన్న దగ్గర దారిలోనూ దాడి చేస్తాడు. అంతేగాని మనం పోయి గుంపుగా ఒక 80 మందిని 100 మందిని వేసుకుని పోయి శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం అంటే ఇది కాదా? ఏమవసరం అక్కడ 80 మంది ఒక అమాయకుల్ని తీసుకెళ్ళి, పాపం వాళ్ళకి అభంశుభం తెలియదు,
వాళ్ళని రెచ్చగొట్టి తీసుకెళ్ళి ఇరికించేసి ఈయన మాత్రం తప్పుకున్నాడు. ఇలాంటి వాళ్ళు చేసే పనులు ఎలానే ఉంటాయి, రెచ్చగొట్టేసి పారిపోతారు. నిజంగా మీకు కనుక ఈ గుళ్ళను పునరుద్ధరించాలి, మీకు భక్తి అనేది ఉంటే అనేక మంది దేవాలయాలు కట్టేసి ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడుగుతూ ఉంటారు, మీరు ఈ గుడిని టేకప్ చేయండి అని చెప్పి. కానీ టీటీడీ ఆ గుళ్ళను తీసుకోవటం అనేది ఆపేసింది యాజ్ అ పాలసీ. ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఎవరు పెడితే వాళ్ళు గుడి కడుతున్నారు, తర్వాత మన మీద వదిలేస్తున్నారు మెయింటెనెన్స్ అని. కాబట్టి మీకు అంత భక్తి శ్రద్ధలు ఉంటే ఆ గుళ్ళన్నీ కూడా మీరు టేకప్ చేసి వాటిని అన్నింటినీ కూడా రన్ చేయండి. అది చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సింది గుళ్ళని పునరుద్ధరించడం కాదు, మీకు గొడవలు కావాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, ఇది ఎందుకు జరుగుతుంది, కావాలని చేస్తున్నారా, నిజంగా మతం మీద విశ్వాసంతో చేస్తున్నారా అనేది దయచేసి అందరూ తెలుసుకోండి. అందరూ శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎక్కడా కూడా శాంతి భద్రతలకి విఘాతం కల్పించబాకండి. సో ఇది నేను చెప్పదలుచుకున్నది, అందరూ ప్రశాంతంగా ఉండాలి. సో ఎలాంటి ఘర్షణలకి ఆవేశాలకి లోను కావద్దు. ఇదే విషయం నేను పదే పదే చెప్తూ ఉన్నాను. మనం నిరసన తెలియజేయాలంటే గతంలో లాగా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఈ డిజిటల్ మీడియా ద్వారా కుటుంబం అంతా కూర్చొని కుటుంబ ప్రతిజ్ఞ చేసి మాకు ఈ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయం చేసే వాళ్ళకి మేము ఓటు వేయము, రాబోయే తరాలు కూడా పిల్లలను కూడా పెట్టుకుని నేను ఎందుకంటున్నానంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా ఏ అన్యాయం జరుగుతుందో తెలియాలి. కాబట్టి వాళ్ళతో పాటు కూర్చొని డిజిటల్గా ప్రతిజ్ఞ చేసి నిరసన తెలియజేయండి అని నేను చెప్పానే తప్ప ఎక్కడ రోడ్ల మీదకి రమ్మని కూడా నేను చెప్పలేదు. మీరు నా వీడియోలన్నీ కూడా చూసుకోండి. ఎవరిని ధర్నా చేయమని కానీ చెలో ఇక్కడ అక్కడ అని కానీ నేను ఎక్కడ కూడా పిలుపులు ఇవ్వలేదు. మరి ఆయన ఏదో వాళ్ళు రండి వీళ్ళు రండి అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. మరి అట్లాంటప్పుడు ఆయన ఎవరో హర్ష్ కుమార్ బయలుదేరాడు, ఆయన ఎందుకు 3 సార్లు ఆపారు? ఎక్కడికి రండి చూసుకుందాం అన్నప్పుడు భయపడి ఆపారా? అని ఇవన్నీ అర్థం లేని పనులు, అర్థం లేని మాటలు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రశాంతంగా ఆచరించండి. ఒక క్రైస్తవులనే కాదు, హిందువులైనా సరే ఎక్కడైనా దేవాలయాల్లోకి రానివ్వకపోయినా, వాళ్ళు పూజలు చేసుకోనివ్వకపోయినా కూడా మేము అండగా నిలబడతామని నేను మొదటి నుంచి చెప్తున్నాను. అనేక చోట్ల అలాంటి కార్యక్రమాలు కూడా చేశాము. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు స్వేచ్ఛగా, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. నాకు తెలిసి బట్లమాగుటూరు అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం మొత్తం కూడా దళితులే ఉంటారు, సర్పంచ్ కూడా ఎప్పుడు దళితులే ఉంటారు. వాళ్ళు అక్కడ రామాలయం కట్టుకొని, ఇప్పుడు కాదండి, కొంచెం నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం ఉంది. వాళ్ళు ఘనంగా శ్రీరామనవమి చేస్తారు. కాబట్టి ఈ దళితులందరూ కూడా క్రిస్టియానిటీలో గెలిపారు, వీళ్ళు వేరే మతాన్ని సహించరు అనేది తప్పు. అక్కడ ఉన్నారు క్రిస్టియన్స్, అక్కడ హిందువులు ఉన్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ మతాన్ని పాటిస్తారు. కానీ దేవాలయాన్ని ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి నిర్వహించుకుంటారు. మనకున్న కల్చర్ అది. మతం ఏదైనా కూడా అన్ని పండుగలు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అనేది మనకున్నటువంటి సాంప్రదాయం. కొంతమంది తమ రాజకీయ స్వార్థం కోసం, కొన్ని కేసుల నుంచి బయటపడటం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్.